ఏపీలో పింఛన్ల రాజకీయం నడుస్తుంది. గత నెలలో పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తప్పు మీదంటే మీది అంటూ అధికార విపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. కానీ పింఛన్ లబ్ధిదారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మండు టెండర్లో వృద్ధులు ఆపసోపాలు పడ్డారని, 32 మంది వృద్ధులు చనిపోయారని ప్రభుత్వమే గణాంకాలతో సహా వెల్లడించింది. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి ఈ నెలలో సైతం వృద్ధులకు రిక్తహస్తం అందించారు. నేరుగా బ్యాంకు ఖాతాలోనే పింఛన్ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పుకొచ్చారు. నిన్న పింఛన్ల కోసం సచివాలయానికి వెళ్లిన వృద్ధులకు నేరుగా పింఛన్లు ఇవ్వడం కుదరదని, ఖాతాల్లోనే నగదు జమ చేశామని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ జరిగేది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సేవలో ఉన్న వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సరికాదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను విధుల నుంచి తప్పించింది. అయితే ఇక్కడ అసలు సిసలు రాజకీయం ప్రారంభమైంది. అసలు ఏపీలో వ్యవస్థలు లేవన్నట్లు, వాలంటీర్లే అన్నిటికీ దిక్కు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. వాలంటీర్లను తొలగించడం వల్లే పింఛన్లు పంపిణీ ఆలస్యమైందని, ఇందుకు ముమ్మాటికి టీడీపీ కారణమని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం ఏప్రిల్ నెల పింఛన్ కు సంబంధించి ముందుగానే ఒక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఓ 3 రోజుల పాటు పింఛన్లు పంపిణీ ఆలస్యం అవుతుందని ప్రకటించింది. ఎప్పుడైతే వాలంటీర్లపై ఈసీ వేటు వేసిందో దానిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది. గత 50 నెలలుగా సవ్యంగా సాగిన ప్రక్రియకు టీడీపీ అడ్డగించిందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఏప్రిల్ మాదిరిగా మేలో పింఛన్లు పంపిణీ ఆలస్యం అవ్వకూడదని సచివాలయ సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ స్టాఫ్ తో పింఛన్లు పంపిణీ చేయాలని విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల కమిషన్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అయితే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేసింది. కేవలం మంచంపై ఉన్న వారికి మాత్రమే పింఛన్లు అందించగలమని చెప్పుకొచ్చింది. మిగతా వారికి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో కేవలం 48 లక్షల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే మిగతా లబ్ధిదారుల పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. కేవలం 2-3 రోజుల పాటు పింఛన్లు ఆలస్యం చేసి ఆ నేపాన్ని తెలుగుదేశం పార్టీపై వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే గత నెల రోజులుగా ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ను అలర్ట్ చేస్తున్నామని, ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పింఛన్లు పంపిణీ ఆలస్యం చేస్తుందని విపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. మొత్తానికైతే ఏపీలో పింఛన్ల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.